కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు జయంతి సందర్భంగా ఈరోజు ఇది ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశం కానీ చంద్రబాబు అభిమానులు ఎక్కడ చూసి అక్కడ పండుగ వాతావరణం కనబడుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు దడ్డి చంద్రబాబు అంటే ఒక సామాన్య వ్యక్తి కాదు. ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది ముఖ్యమంత్రి అయినారు ఈ రాష్ట్రానికి. ఎంతో మంది కూడా ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేకమైన ముఖ్యమంత్రి. ఆయన తెలియ ఎవరికి లేదు ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో. ఈ రోజు 4 సార్లు ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రంలో ఎవరు కాలేదు. ఇంకా ఎవరు గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయిన చైతన్య ఉంది. 70 సంవత్సరాలు కాలు పెడుతున్నాడు. ఈ 70 సంవత్సరంలో మేము 60 ఏళ్ళుగా అక్కడిక్కడ తిప్పులు పడుతున్నాం, నడిసకి ఇబ్బంది పడుతున్నాం. ఈ రోజు ఆయన 70 సంవత్సరంలో ఏకదాటిగా పిల్లోడ్లాగా విజన్తో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్న వ్యక్తి చంద్రబాబు గారు. మీరు ఆలోచించండి, ఈ రాష్ట్రానికి సర్వనాశనం చేసిన 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి ఎంత అరాచకం చేస్తే కూడా ఈ రాష్ట్రాన్ని ఒక స్థితిగా 9 నెలల్లో ఒక మా ఇంట్లో సంసారం ఎట్లా తనిఖీనా ఎక్కువ ఈ రాష్ట్రాన్ని ఒక రాటుపై తెచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇంతకుముందు చూశారు మీరు, ఎక్కడ చూసినా దోపిడీలు, ఎక్కడ చూసినా వాయిస్ మాట్లాడితే వాళ్ళు ఏం మాట్లాడితే అర్థం కాదు. ఎమ్మెల్యేలు మంత్రులు ఈరోజు ఒక కిరణ్ తెలుగుదేశంలో ఒక అసభ్యంగా మాట్లాడితే భారతి పైన ఇమ్మీడియట్లీ కేసు చేసి అరెస్ట్ చేసిన వ్యక్తి మన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు అసెంబ్లీ మాట్లాడినారు, బయట మాట్లాడినారు మంత్రులు. ఏం చేసిన ఎక్కడన్నా ఎవరన్నా ఒక కేసు కూడా చేయలేదు. ఈ రాష్ట్రంలో 5 ఏళ్ళు మహిళలు తలవరించి తిరిగినారు వీళ్ళు చేసే మాట్లాడడానికి. ఈ వైసీపీ మంత్రులు మాట్లాడే భాషకి 5 ఏళ్ళు మహిళలు ఎట్లా తిరిగినారు మాకే అర్థం కావలేదు. ఈ రోజు ఒక విజయంగా పోతున్నారు సార్. మీరు ఆలోచించండి, ఈ రాష్ట్రానికి ఈయన ఉన్నంత వరకు
చల్లగా ఉండాలా, దేవుడు చల్లగా చంద్రబాబు చూడాలా, చల్లగా ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఆయన 100 దాటాల. 100 దాటి ఈ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి అయితే ఇంకా ఈ రాష్ట్ర రూట్ మాపులు ఎన్నో మారిపోతాయి. ఆయన ఒక విజన్లో పోతున్నాడు. ఆయన ఎక్కడ దేవుడు ఎక్కడ ఇచ్చాడు తెలియదు, అర్థం కావట్లేదు. ఈ రోజు 60 ఏళ్ళు 70 ఏళ్ళు మా ఇంట్లో అమ్మ తాతను చూస్తున్నాం, నాయనమ్మని చూస్తున్నాం, 60 వస్తుంది. వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడుతారో అర్థం కాదు. ఈ రోజు 75 ఏళ్ళు ఆయన మనిషి ఎట్లా నీటుగా ఈ రాష్ట్రాన్ని ఒక చక్కదిద్ది ఈ భారతదేశాన్ని ఒక ఈ రోజు ఏమన్నా చేయాలన్నా కొత్త కార్యక్రమం ఏమైనా చేసినా విజయన్ కానీ కాంపిటీషన్లు కానీ ఏం చేసినా చంద్రబాబు ఆదర్శ తీసుకుని వేరే దేశం చేస్తున్నారు. గతం చూడండి మీరు, ఇదే రాష్ట్రానికి యువకుడు ముసలోడని ఎగతా చేసిన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎన్ని ఇండస్ట్రీలు అవపసిపోయినారు. రాష్ట్రానికి సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, యువకుడు. మరి ఈరోజు 75 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రి 9 ఏళ్ళకి ఎన్ని ఇండస్ట్రీలు పరిగెత్తుకొస్తున్నాం ఆంధ్రప్రదేశ్ చూస్తున్నారు. 50 రోజుల్లో కూడా దేవుడు చల్లగా పెట్టాలా, ఆయన ఆరోగ్యం బాగుపెట్టాలా. ఆరోగ్యం తిరుపతి వెంకటేశ్వర స్వామినే కాపాడిన వ్యక్తి చంద్రబాబు గారు. ఆ రోజు 50-70 కిలోమీటర్ పైన కింద పడి దేవుడే కాపాడాడు, పంపించాడు. ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రం ఉండాలంటే, యువత బాగుపడాలంటే, రైతు సోదరులు బాగుపడాలంటే, ఈ రాష్ట్రాన్ని ఇబ్బంది లేకుండా విజయంగా పోవాలంటే అవసరం. రాబోయే రోజులు కూడా 2 సార్లు రైతాడతనే డౌటే లేదు. ఈ రోజు 75 ఏళ్ళు కూడా ఎక్కడ 50 సంవత్సరాల పిల్లలుగా కష్టపడుతున్నాడు. 24 తిరుగుతున్నారు, 4 గంటలు 5 గంటలు నిద్ర చేస్తున్నారు అంతే. అట్లా వ్యక్తి దేవుడు చల్లగా పెట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. 75వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆదోని నియోజకవర్గంలో మీనాక్షి నాయుడు గారి ఆదేశాల మేరకు ఉమాపతి నాయుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడికి విచ్చేసిన రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి మా అన్నగారు మాన్వి దేవేంద్రప్ప గారికి, అలాగే పార్టీలో సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయులకు, సోషల్ మీడియా వారికి అందరికి కూడా మా ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు తరఫున కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు 2014లో మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యమంత్రి స్థానాన్ని ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి 2018 వరకు 19 వరకు ఆయన చేసిన కృషి అసలు అందరికీ ఊహకే అందింది. ఆ పర్యాంతరం అలాగే కంటిన్యూ అయింటే ఈరోజు మన రాష్ట్రము ఎక్కడో ఉండేది. ఈరోజు కొత్తగా 2014 తర్వాత రాష్ట్రం ఏ గతి అయిందో మనం అందరూ కూడా చూసాం. తిరిగి మొత్తం నాశనమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేదానికి ఆయన గత 10 నెలల నుంచి అవిశ్రాంతంగా ఆయన పోరాటము చేస్తానే ఉన్నారు. ప్రస్తుతానికి అప్పుడు వెళ్ళిపోయిన ఇండస్ట్రీలు అన్ని కూడా తిరిగి వాపసు వస్తా ఉన్నాయి. ఈ రకంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ దిక్సూచిగా మారిన మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు నిండు 100 ఏళ్ళు ఇంకా ఈ రాష్ట్రానికి, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సేవ చేయాలని నిండు మనసుతో ఆ భగవంతుడిని కోరుతున్నా. అలాగే ఇప్పుడు కొత్త విధానాలు తీసుకొస్తున్నారు. PP4 విధానం. ప్రతి పేదవాడు ఒక స్థాయికి, ఉన్నత స్థాయికి వచ్చేదానికి PP4 అనే విధానాన్ని భారతదేశంలోనే ఎక్కడా పెట్టని ఆ యొక్క స్కీమ్ ని ఇప్పుడు ఆయన ఇంప్లిమెంట్ చేసి దాని మీద ఆయన ముందుకు సాగుతా ఉన్నాడు. అలాగే నరేంద్ర మోడీ గారు దాని మీద పనిచేస్తున్నారు. దాన్ని అందిపుచ్చుకొని విజన్ 2047 అనే కార్యక్రమం అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 100వ సంవత్సరం రోజు
విజన్ 2047 అని పెట్టుకొని ఆ రోజుకి మన ఆంధ్ర రాష్ట్రం అనేది ప్రపంచ దేశాల్లోనే గుర్తింపు తీసుకురావాలి, తెలుగు ప్రజలకి గుర్తింపు తీసుకురావాలని అహర్నిశలు శ్రమిస్తున్న మన ముఖ్యమంత్రి గారు, ఆయన కుటుంబం అంటే భువనేశ్వరమ్మ లోకేష్ కాదు, ఆయన కుటుంబం అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ సభ్యులు అందరూ ఆయన కుటుంబమే. వాళ్ళందరూ కూడా ఆయన నిండు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అలాగే తెలుగు ప్రజలకి ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళందరికీ బాగు చేయాలని చెప్పి ఆ నిండు మనసుతో ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఉమాపతి నాయుడు గారికి, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.